దాంట్లో వేరే అది చూడాలి. సార్ ఏంటి తెలంగాణ బీజేపీలో నోటు కూటమి? నోటు కూటమి నిజంగా ఇది కీలకమైనదే. కిషన్ రెడ్డి నిన్న కీలకమైన ముఖ్యమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య కిషన్ రెడ్డిని దెబ్బతీయడానికి హిందూలో ప్రత్యేకమైన స్టోరీ రాశారు. వై టార్గెటింగ్ కిషన్ రెడ్డి అని. పార్టీలో వాళ్ళు బయటి వాళ్ళు కూడా కిషన్ రెడ్డి ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు ఇదంతా. ఆయన కూడా సరే, ఆయన ఏమన్నారంటే ఒకటి చెప్పారు, నేను అధ్యక్ష పదవిలో నా పేరు జాతీయ అధ్యక్షుడు అవుతాడని ఒక కథ కదా, అందులో నా ప్రతిపాదనలో నా పేరు లేదు అని ఒక క్లారిటీ ఇచ్చాడు. అంటే మామూలుగా ఒక వ్యక్తి నా పేరు లేదు అని తనకు తాను చెప్పడం అంటే ఒకటేమో అందులో కొద్దిగా వినయం, రెండోది ఎందుకు వచ్చిన కూడా రోజు దీని ఊహాగానాలు ఈ కోణంతో నా మీద దాడి చేస్తున్నారేమో అని కూడా ఆయన అనుకున్నాడు చెప్పాడు. రెండోది తెలంగాణకు సంబంధించి కొత్త అధ్యక్షుడి నియామకం కొద్ది రోజుల్లో అయిపోతుంది. ఇప్పటికే 2 రాష్ట్రాల నియామకం అయింది. ఐ థింక్ కర్ణాటక 2 రాష్ట్రాలు అయిపోయింది దక్షిణాదిన. ఆంధ్ర తెలంగాణ కూడా అన్నారు. నోట్ దిస్ పాయింట్ అన్నట్టుగా ఖరారు అయిపోయింది, తొందరలో వచ్చేస్తారన్నారు. మూడో విషయం అన్నారు, మేము తమిళనాడులో అన్నామలైని మార్చారు, అక్కడ కూడా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటున్నాము, కానీ ఆంధ్రాలో బీజేపీ టీడీపీ జనసేనతో పెట్టుకున్నాం, తెలంగాణలో మటుకు ఒంటరిగానే మేము పోటీ చేస్తామన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టీడీపీని తెలంగాణలో విస్తరిస్తున్నారని జనసేన కూడా ఎన్డీఏ తెలంగాణలో కూడా ఏర్పడుతుందని, ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర దక్షిణాది రాయబారి అన్నప్పుడు పవన్ కళ్యాణ్కి తెలంగాణ కంటే తను నివసిస్తున్నా పెరిగినా తిరిగినా దానికంటే ఇంకేముంటుంది. కాబట్టి సహజంగా ఎన్డీఏ ఏర్పడుతుందేమో బీజేపీ అవసరాల కొద్దని ఒకటి ఉండదు. కానీ కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు పార్టీలో క్రమశిక్షణగానే మాట్లాడుతుంటారు, ఏది పడితే అది మాట్లాడే అలవాటు లేదు. మాకు ఇక్కడ ఒంటరిగా వెళ్తాము, ఎవరితో వెళ్ళాము అని చాలా సుస్పష్టమైన వివరణ ఇచ్చారు. నో ఎన్డీఏ ఇన్ తెలంగాణ అనే విషయం. ఇది నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలంగాణలో ఉన్న జన సైనికులకు కొంచెం నిరుత్సాహం కలిగించేది అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇలా చేసి ఉండొచ్చు అంటే, టీడీపీతో పెట్టుకోవడం వల్ల గతంలో కాంగ్రెస్ నష్టపోయింది 2018లో. అలాగే బీజేపీకి కూడా ఇక్కడ చాలా అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ చంద్రబాబుతో ముడిపెట్టి చూస్తే ఆంధ్ర సెంటిమెంట్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. రాజకీయంగా ఇవి అంత అనుకూలం కాదు. ఇక్కడ మన ముఖాముఖి మజ్లిస్ వర్సెస్ బీజేపీ. మజ్లిస్ పెద్ద పార్టీ కాదు నిజానికి, చిన్న పార్టీ. కానీ మజ్లిస్ ఈరోజు కిషన్ రెడ్డి ఇదే దీంట్లో ఇంకో మాట అన్నాడు, బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 మజ్లిస్ పళ్ళకి మోస్తున్నాయని ఆయన అన్నాడు. కాబట్టి రిలీజియస్ యాంగిల్ దాని మీద వచ్చేట్టుంది. అలా రావాలనుకున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతనం వీళ్ళకంటే ఎక్కువైతే ఆయన స్టార్, పర్సనల్ అప్పీల్ విషయానికి వస్తే వీళ్ళందరికంటే ఆయన గ్లామర్ ఎక్కువ ఉంటుంది కదా. సో బహుశా లేదు, పవన్ కళ్యాణ్తో 2 సార్లు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేనను పోటీ చేయొద్దు అని అడిగారు. పొత్తు కాదు, చేయొద్దు అని అడిగి మరి ఆపారు. అసెంబ్లీలో పెట్టుకొని సీట్లు రాలేదు కాబట్టి లోక్సభలో పెట్టుకోలేదు. అయినా ఇప్పుడు ఎన్డీఏ నేపథ్యం జాతీయ రాజకీయాల్లో ఇక్కడ ఏదో ఉంటుందేమో అనుకున్నారు, అదేమీ ఉండదు అని కుండబద్దలు కొట్టి తలుపులు మూసేశారు. ఇది ఇందులో ఒక ముఖ్యమైనది. ఇంకా చివరిది, ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తలు మమ్మల్ని సంప్రదిస్తున్నారని నిన్న దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు, కొంతమంది సంచలనం, తీవ్రమైన అప్రజాస్వామికమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీని మీద దుమారం వచ్చింది. ఒకటి, కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తలు తలుచుకుంటే ప్రభుత్వాలతో ఫుట్బాల్ ఆడుకుంటారా, పడగొట్టేస్తారా ఏంటి ఇదని ఒకటి. రెండవది, అంతకుముందు తమను పడగొట్టడానికి ఆపరేషన్ ఫామ్ హౌస్ జరిపారు అని ఆరోపణ చేసిన బీఆర్ఎస్ వాళ్ళే మా దగ్గరికి వచ్చి అందరు కలుసుకుంటున్నారు, మేము చేస్తున్నామని అధికారికంగా శాసనసభ్యుడు, అంతకుముందు ఆయన పార్లమెంట్ సభ్యుడు కూడా అనుకుంటా, ఏంటి అని దీని మీద దుమారం వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి దాని మీద కూడా వివరణ ఇచ్చారు. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాలు తీవ్రంగా మాట్లాడారు. వాళ్ళ పార్టీ సిఎల్పి సమావేశంలో మేం మంత్రులు జానారెడ్డి ధృతరాష్ట్రుడిలాగా ఉన్నాడు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటాం. కాంగ్రెస్లో కూడా కొద్దిపాటి ఇంకెవరో మాట్లాడకండి, పదవులు అధిష్టానం నిర్ణయిస్తుంది అని కొంతమందికి హెచ్చరికలు కూడా చేశాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, బీఆర్ఎస్ పడగొడతానంటున్న ఒక ఇది, రేవంత్ రెడ్డి కూడా అంతర్గతంగా కొన్ని బాలేదు ఇది అని ఆయన కూడా చెప్తున్న సమయంలో కూలదోస్తారు అంటుంటే కిషన్ రెడ్డి
కూలదోయాల్సిన అవసరం మాకేముంది, మేమేం కూలదోసే అవకాశం లేదు, మేము నేరుగా ఎన్నికల్లో వస్తామంటే దాని నుంచి విడగొట్టుకోవడం కూడా అవసరం అని కూడా భావించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల కూలదోశారు కదా ఆ మాటకు వస్తే. కాబట్టి సార్ గాంధీ ఫ్యామిలీ టార్గెట్ ఇది నిజంగా ఇప్పుడు ఈడీలు ఇవన్నీ చూసినప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు ఒకటి పట్టుకుని ఆ కేసులో ఇంతకుముందే జరుగుతుంది అది. రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద నేరుగా మనీ లాండరింగ్ ఛార్జ్ షీట్ పెట్టారు. మొదటిసారి వాళ్ళ పేర్లతో పెట్టారు. ఇంతకుముందు కేసు ఉంది. ఇంకోటి మీరు దీంతో పాటు సైమల్టేనియస్గా వాళ్ళ అల్లుడు ప్రియాంక భర్త అయిన రాబర్ట్ వధారాను కూడా ఇంకో కేసులో ఆయన మీద కూడా ఈడీ ఈడీ కార్యాలయం నడుచుకుంటా కూడా వెళ్ళాడు ఆయన. అదే దగ్గరలో ఈడీ పిలిచి